వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామాజిక బతుకమ్మ బడంగ్పేట్ కార్పొరేషన్లో బతుకమ్మ పండుగ ఆడపిల్లను పుట్టిద్దాం, ఆడపిల్లను బతకనిద్దాం, ఆడపిల్లను కాపాడుదాం అనే నినాదంతో స్పందన డైరెక్టర్ జంగిరి ఇంద్ర ఆధ్వర్యంలో మహిళలతోని సామాజిక బతుకమ్మ పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్పందన డైరెక్టర్, మహిళలు, బడంగ్పేట్ మహిళలు, అక్క చెల్లెళ్ళు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. మరి మహిళలందరూ సోదరి మనలకు అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ ఈ రోజు మేమందరం కూడా మరి సంతోషంగా హ్యాపీగా బతుకమ్మను చేయడం జరిగింది. మరి మహిళలందరూ కూడా ఈ రోజు మేము అనుకున్న ఒక నినాదం, ఆడపిల్లల్ని బతకనిద్దాం, కాపాడదాం. మరి వీళ్ళందరినీ కూడా మనము అందరినీ కూడా వాళ్ళు ముందుకు వెళ్ళాలి ఆడపిల్లలు అని చెప్పేసి మేమందరం ఈరోజు ఒక స్లోగన్తో తీసుకురావడం జరిగింది. మహిళలు ప్రతి కాడ ఏ చేయాలన్నా కూడా మహిళలే, కానీ వాళ్ళను ఈ రోజు బతకనివ్వడం లేదు. ఎందుకు బతకనివ్వడం లేదంటే మహిళలు కావాలి అన్నిటికి, కానీ మహిళలు ఏదైతే వాళ్ళు కోరుకుంటారో అది మహిళలు చేయలేకపోతున్నారు. ఈ రోజు బతుకమ్మ అంటున్నాం, బతుకమ్మను గౌరవిస్తున్నాం. ఎట్లయితే బతుకమ్మను గౌరవిస్తున్నామో ఆడపిల్లల్ని కూడా అట్లనే వాళ్ళు ఎక్కడైతే ఆడపిల్లలను అక్కడ ఆడపిల్లలందరినీ కూడా గౌరవించబడ్డప్పుడే మహిళలకి ఒక మర్యాద అన్నది ఉంటది. ఈరోజు మర్యాద కావాలని చెప్పేసి మేము ఈ రోజు బతుకమ్మని ఆడపిల్లల్ని అందరినీ కాపాడాలి. మరి వాళ్ళందరినీ కూడా ఆడపిల్లల్ని బతకనివ్వాలి. ఆడపిల్లలందరి సంతోషం కోసం కూడా మనం అందరం కూడా కోరాలి. ఇదే మా నినాదం. ఈ నినాదంలో మనందరం కూడా మహిళలందరము ఒక తాటి మీద వచ్చి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మేము అందరం కూడా ముందడుగు నిలబడతాం. మరి మా మహిళలందరూ కూడా ఈ రోజు మహిళలకి స్వాతంత్రం అన్నది వచ్చిందని చెప్తున్నారు. 76 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా మహిళలకు ఎక్కడ కూడా స్వాతంత్రం అన్నది లేదు. ఎప్పుడు పేపర్లలో చూసినా, న్యూస్ లో చూసినా ఆడపిల్లలు చనిపోవడము, హత్యలు చేయడము, అత్యాచారాలు జరగడము ఇవే జరుగుతున్నాయి. కానీ ఒకప్పుడున్న ఆడపిల్లలు ఇప్పుడు లేని పరిస్థితి. ఆడపిల్లల్ని ఒంటరిగా పంపాలంటే కూడా ప్రతి తల్లిదండ్రికి కూడా ఒక భయం అన్నది ఉన్నది. ఈ రోజు మరి ఒంటరిగా పంపాలంటే కూడా ప్రతి తల్లికి ధైర్యంగా ఆడపిల్లలు పంపించినప్పుడే, ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులు ధైర్యంగా ఉన్నప్పుడే మనం కూడా ధైర్యంగా ఉంటాం. ప్రతి ఇంట ఆ ధైర్యం అన్నది కోల్పోకుండా మనందరం కూడా సమాజంలో